అంటే మీకు చిరంజీవి గారికి ఏం సంబంధం అని అంటే? ఏ చిరంజీవి గారండి? మెగాస్టార్ చిరంజీవి సంబంధం అంటే స్నేహితుడు. అందరి లెక్క చాలా మంది, కొన్ని లక్షల మంది స్నేహితులు, అభిమానులు ఉంటారు. నేను కూడా ఒక అభిమాని, స్నేహితుడిని. అభిమాని స్నేహితుడు అంతే, రెండు. అదే అంతవరకే. అంతవరకు ఇంకేముంటుందండి? ఏదో ఎక్కువ చనువు ఉంటుంది అని చెప్పేసి మేము విన్నాం. పరిచయం అండి, నాకు పరిచయం. అంటే ఇప్పుడు వారిని నేను కలవక కూడా దాదాపు ఒక 15 సంవత్సరాలు కావచ్చు. కలవక ఓకే. ఒక్కసారి 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఒక ఫ్రెండ్ గృహపేషన్కి వచ్చిండు. అక్కడ నేను కలిసిన, ఎక్కడో చూస్తుంటే నన్నే ఇట్లా చేయగొట్టి, సుధీర్ బాగున్నావా అని చెప్పి అడిగిండు. బాగున్నా చిరంజీవి గారు బాగున్నా అని చెప్పి సెకండ్ ఇచ్చిన, మళ్ళీ పక్క టేబుల్ మీద పోయి నేను కూర్చున్నాను. అంతే, ఈ మధ్య కాలంలో కలిసింది. ఏమనిపిస్తుంది అన్న, పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకున్నారు, అధికారంలోకి రాలేదు. తీరా చూస్తే ఎంపీ ఎలక్షన్లో కూడా గుండు సున్నా ఆ పార్టీకి పరిమితం చేసేది ప్రజలు. ఏమనిపించింది వ్యక్తిగతంగా మీకు? ఏమనిపిస్తుంది అంటే, పార్టీ అధికారంలోకి వస్తున్నా రాలేదు, ఎంపీ స్థానంలో ఎంపీలు సీట్లు కూడా రాలేదు. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో పోరాడి మళ్ళీ అధికారంలోకి తెప్పియాలి కేసీఆర్ గారిని, ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అని కార్యకర్తలు అందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకొని చాలా ఉత్సాహంగా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఒకవేళ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుంటే మంత్రివర్గంలో సుద్దిరెడ్డి గారు ఉంటుండే. అట్లేం చెప్పలేమండి. ఇప్పుడు మంత్రి కావాలన్న ఆశ అందరికీ ఉంటుంది, కానీ దాని అదృష్టం కూడా కలిసి రావాలి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను నచ్చాలి, నా పనితనం నచ్చాలి, వారు అనుకుంటే నాకు స్థానం దొరుకుతుంది. అంతేగాని నా సొంతంగా నేను అనుకుంటే. కమిట్మెంట్ ఉండేనా లేకుండా మీరు మంత్రివర్గంలో వస్తారు అధికారంలోకి వస్తే అని చెప్పేసి మీకు చేసి కమిట్మెంట్ అంటే ఏం లేదండి. కమిట్మెంట్ అంటే అష్యూరెన్స్ ఏమైనా ఉండేనా? అటువంటిది కూడా అష్యూరెన్స్ ఏం లేదు. ఎవరు అష్యూరెన్స్ ఇవ్వలేరు, అటువంటి అష్యూరెన్స్ కూడా లేదు. కాకపోతే అందరికీ కావాలని ఉంటుంది, కావాలని ఉన్నా కానీ అప్పటి సిచ్యువేషన్స్ బట్టి, అప్పటి పరిస్థితులు బట్టి, పరిస్థితులు ఎట్లుంటాయో చెప్పలేము. అంతేగాని కమిట్మెంట్ కానీ లేకపోతే అటువంటివి ఏమి ఉండవు. ఎస్ఎల్బీసీలో తప్పు జరిగిందా, తప్పు చేసిర్రని మీరు ఆరోపిస్తారు? 100% తప్పు చేసినండి. ఎప్పుడైతే దాదాపు 2019లో ఎస్ఎల్బీసీ తవ్వేటప్పుడు అక్కడ లూజ్ సాయిల్ వస్తుంది, దాన్ని అది డేంజర్ అని చెప్పేసి వద్దు, ఇది అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టే వైబుల్ ప్రాజెక్ట్ కాదండి. కాకుండా కానీ గతంలో మొదలుపెట్టిన వాళ్ళు, మొదలుపెట్టినాక దాని తర్వాత అనేక సందర్భాల్లో ఆగిపోవడం, స్టార్ట్ కావడం అంతా జరిగింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో కూడా మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక ఈ పరిస్థితుల దృష్ట్యా ఇది ప్రమాదకరంగా పరిగణించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి ఆపేసేసేసి నిపుణుల యొక్క సలహా తీసుకుందామని చెప్పి అనుకున్నాం. నిపుణులు కూడా సలహా ఇచ్చారు, ఇది మంచిది కాదని చెప్పి చెప్పారు. ఆ సలహాని ఏది పాటించకుండా ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా పోయి కొంతమంది ప్రాణాలు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రాణాలు పోయినాయి. కేవలం ప్రభుత్వమే దానికి కారణం. తగు చర్యలు తీసుకోలేదు. అక్కడికి వెళ్ళి నీళ్లు జోరుగా గాడుతున్నాయి, దాన్ని రీక్యాపింగ్ చేయాలి. రీక్యాపింగ్ చేసి టనల్ బోరింగ్ మిషన్ తోటి పైన కవరింగ్ చేసుకుంటూ మరి దాన్ని అంతా కూడా సిమెంట్ తోటి నింపాల్సి ఉండే, కానీ మరి అవన్నీ ఎందుకు చేయలేదో. ఎక్కువ గాడుతున్నాయి నీళ్ళు. నిపుణులు అప్పుడే చెప్పాల్సి ఉండే, ఇంత ఎక్కువ గాడుతుంది డేంజర్ అని చెప్పాల్సి ఉండే. మరి వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ వచ్చిందో, ఏ రిపోర్ట్ వచ్చిందో, వాళ్ళ తప్ప ఎవరు తప్ప అనే సంగతి ఇవాళ అర్థమైతలేదు. కేసీఆర్ గారు అమెరికా ప్రయాణం అని చెప్పేసి వింటున్నాము. ఎందుకు పోవాల్సి వస్తుంది అమెరికాకి? పోవద్దా అండి, విదేశాలకు పోవద్దని అంటలేము, కాకపోతే ఎందుకు పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఏదన్నా కారణం చూడాలనిపించచ్చు. అక్కడ ప్రజలు కేసీఆర్ గారు వస్తే బాగుండని చెప్పి ఆహ్వానం పంపించచ్చు. ఏదన్నా కారణంతో పోవచ్చు. కానీ